వెల్కమ్ టు మహి మీడియా. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. 10 రోజుల క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనర్ బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా మారింది. అదృశ్యమైన బాలిక ఓఆర్ఆర్ సమీపంలోని నిర్జన ప్రదేశంలోని పొదల్లో పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో కనిపించిన బాలిక మృతదేహం. మియాపూర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఉప్పుగూడకు చెందిన నిందితుడు విఘ్నేష్ బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు తమ విచారణలో తెలిపారు. నిందితుడు విఘ్నేష్ అలియాస్ చింటూతో పాటు అతని సహచరుడు సాకేత్ బాలిక మృతదేహాన్ని పడేయడానికి సహకరించిన అతని భార్య కళ్యాణిని అరెస్టు చేసిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిఎస్ నగర్ కు చెందిన బాధితురాలు ఈ నెల 8వ తేదీన అదృశ్యమవడంతో దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు, వారి బంధువులు ఈ నెల 8వ తేదీన 17 ఏళ్ల బాలిక అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ 10వ తేదీన మియాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో భాగంగా అమ్మాయి ఫోన్ నంబర్ సహాయంతో సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అమ్మాయికి ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉందని, ఇద్దరి మధ్య టాకింగ్ నడిచాయని తేలింది. దీంతో విఘ్నేష్ ఫోన్ నంబర్ ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించిన నిందితుడు విఘ్నేష్. ఈ కోణంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో చంపేసి ఓఆర్ఆర్ సమీపంలోని నిర్జన ప్రదేశంలోని చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్ లోని ఉప్పుగూడకు చెందిన మైనర్ బాలిక 20 రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన నిందితుడు విఘ్నేష్. వీరిద్దరూ వివాహం చేసుకున్నారని, 10 రోజుల పాటు ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి కంచన్బాగ్ లో సహజీవనం సాగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే బాధిత అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో వేరే అబ్బాయితో మాట్లాడుతుందని తెలిసి కోపంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. విఘ్నేష్ తన స్నేహితుడు సాకేత్ అనే యువకునితో కలిసి బాలికను తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో చంపేసి ఓఆర్ఆర్ సమీపంలోని నిర్జన ప్రదేశంలోని చెట్ల పొదల్లో పడేసిన స్పాట్ చూపించగా అక్కడ పూర్తిగా కుళ్లిపోయి ఏమాత్రం గుర్తించలేని స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. నిందితులు విఘ్నేష్ తో పాటు సాకేత్, కళ్యాణిని అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు